హాయ్ గైస్, మన కనెక్టింగ్ శ్రీధర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయింది. ఐ డోంట్ నో నేను ఎక్కడ వైలేషన్ చేశానో నాకు అర్థం కావట్లేదు. కమ్యూనిటీ వైలేషన్స్ అని వచ్చింది. మీరు సెర్చ్ చేసుకుంటే కూడా నా ఛానల్ కనిపించదు. దాదాపు 25 రోజుల దాకా అయినట్టుంది. జూలై 8th రోజు ఛానల్ పోయింది. ఈ రోజు వరకు కూడా ఛానల్ రాలేదు. ఈ 1 వీక్లో ఒక 3-4 ఛానల్స్ నా దగ్గరకు వస్తే నేను కమ్బ్యాక్ తీసుకొచ్చాను, రికవరీ చేశాను. బట్ నా ఛానల్ రాలేకపోయింది. వాళ్ళ ఛానల్స్ మ్యాక్సిమం 15 రోజుల కన్నా ఎక్కువ టైం తీసుకోలేదు. 10 రోజులే టైం తీసుకుంది. నేను ప్రతిదీ కూడా మీకు తెలుసు, నేను నా ఓన్ వీడియోతోనే చేస్తాను. నా ఓన్ కెమెరా, నా వాయిస్ ఓవరే ఉంటుంది. ఎక్కడ వీడియో క్లిప్స్ వాడను, అంత అవసరం కూడా నాకు రాదు. అంతా ఓనే వాడతా. మరి అది ఆటోమేటెడ్ సిస్టమ్స్ ద్వారా రిమూవ్ అయిందని అనుకుంటున్నా. 9 సంవత్సరాలు దాదాపు మొన్ననే 8 years కంప్లీట్ అయిపోయింది. 9వ సంవత్సరంకి వస్తుంది ఛానల్ పెట్టి. ఉంటుంది కదా, పెయిన్ ఉంటుంది కదా. మరి ఇంకా రాలేదు. పెట్టొద్దని అనుకున్న వీడియో వస్తుందిలే, ఏముందిలే, వచ్చినాక మళ్ళీ దాని గురించి మళ్ళీ టాపిక్ తీసుకొని పెట్టుడు అవన్నీ ఎందుకులే అనుకున్నా. బట్ ఈ 9 సంవత్సరాలలో సపోర్ట్ చేసింది మీరే కదా. సో మీతో చెప్పకపోతే ఎట్లా అని మళ్ళీ అనిపించింది. అందుకనే చిన్న వీడియో చేస్తున్నా. సో మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. చూద్దాం ఆ ఛానల్ వస్తుందా రాదా అనేది. మన సైడ్ నుంచి అయితే ప్రయత్నం చేస్తున్నాను. లెట్స్ సీ ఏమవుతుంది అనేది. నాకు తెలిసి నేనైతే ఎక్కడ మిస్టేక్ చేయలేదు. ఏ స్ట్రైక్ కూడా రాలేదు. పోనీ స్ట్రైక్స్ ఉన్నాయి, ఇంకేదో ఉన్నాయి అని అన్నీ ఓల్డ్ వీడియోసే. ఎక్కడ నేను కాపీ కొట్టింది లేదు, ఏమీ లేదు. రీయూజ్డ్ లేదు, ఏది లేదు. మ్యూజిక్ వాడింది లేదు. ఏదన్నా మ్యూజిక్ వాడితే యూట్యూబ్ ఆడియో లైబ్రరీ నుంచి వాడింది. చూద్దాం ఏమవుతుంది అనేది. మనకు కూడా ఐడియా వస్తలేదు. అంటే వేరే ఛానల్స్ అరే వస్తున్నాయి పోతున్నాయి వస్తుంది అని అనిపిస్తుంది. నా ఛానల్ చాలా డైనమాలో ఉంది. అది నాకు అర్థం కావట్లేదు. అది ఏందనేది. ఆ మెయిల్స్ కూడా ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అది ఇది అని అంటున్నారు, కానీ ఏంటో మరి అర్థం కావట్లేదు. లెట్స్ సీ. అందుకే వీడియోస్ కూడా పెట్టట్లేదు. యాక్చువల్ పెట్టేదే ఉండే, వీడియోస్ పెట్టట్లేదు. ఉంటాను మరి. అదే ఇంకంతే, గదే విషయం చెప్దామనే వీడియో తీస్తున్నా. కొంచెం మైండ్ ప్రశాంతంగా లేదు వాస్తవంగా. ఏడుంటుందబ్బా, ఎందుకంటే మన ఛానల్ కదా, కష్టపడ్డాం కదా బాగా. ప్రతి వీడియోకి చాలా కష్టపడి ఉంటాం కదా. ఎన్నో నిద్రలేని రాత్రులు కూడా గడిపి ఉంటాం కదా. ఒకసారి పోతే ఎట్లా ఉంటుంది. సో కాబట్టి నన్ను ఫాలో అయిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఎలాంటి కంటెంట్ ఇచ్చేవాడిని. అంటే ఇప్పుడు చాలామంది అయ్యారనుకోండి, నో ప్రాబ్లం. ఎవరైనా రావాలి యూట్యూబ్లోకి, ఎవరైనా చెప్పాలి, ఎవరైనా కంటెంట్ క్రియేటర్ అవ్వాలి, హ్యాపీ. చూద్దాం ఏమవుతుంది అనేది. థ్యాంక్ యూ.